గుడిలో పంతులు గారు భక్తులందరినీ ధ్వజస్తంభం దగ్గరికి పిలుస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధ్వజస్తంభం మీద ఒక మాలను కట్టి ఉంచటంతో ఈ ధ్వజస్తంభం మీద ఉన్న మాల ఎవరికి దక్కుతుందో వాళ్ళకే ఆ దేవుడి అనుగ్రహం దక్కుతుంది. అలాగే ఈ సీతారాముల విగ్రహం కూడా వాళ్ళకే దక్కుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా నాకు దక్కితే బాగుండు అని చెప్పేసి అయితే అందరూ ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. ఇంతలో మల్లిక మాత్రం కోనేటిలో స్నానం చేసి అక్కడి నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ధ్వజస్తంభం మీద ఉన్న మాల అయితే మల్లిక మీద పడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మల్లిక మీద పడింది అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అయితే ఆ మాల పడటంతో చాలా సంతోషిస్తూ ఆ తండ్రి నా మీద అనుగ్రహం చూపించాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా ఆ మాల వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మల్లికకే అది దక్కాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అందరూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.